మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్బీటీవీ తెలుగు. ఈరోజు మనం చీరాలలోని కామాక్షి కేర్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ప్రముఖ జనరల్ ఫిజిషియన్, స్పెషలిస్ట్ ఇన్ డయాబెటిక్ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ డాక్టర్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు కరోనా అంటే ఏంటి? కరోనా అంటే అందరికీ తెలిసిందే, అదొక రకమైన వైరస్. ఇప్పుడు వైరస్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. అలానే కరోనా వైరస్ అనేది ఒక గ్రూప్, దాంట్లో మళ్ళీ రకరకాల వైరస్లు ఉంటాయి. ఇప్పుడు ఒక పూర్వకాలంలో చూసుకుంటే, పూర్వకాలం అంటే మరి 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, ఒక 20 to 25 years మధ్యలో సార్స్ అని, అంటే సార్స్ కానీ, మార్స్ కానీ, ఎబోలా కానీ, స్వైన్ ఫ్లూ కానీ, ఎన్ని వైరసెస్. కాకపోతే దీంట్లో సార్స్ అండ్ మార్స్ అనేది ఈ కరోనా వైరస్ నుంచి వచ్చే ఒక రకమైన వైరస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్. ఈ కరోనా వైరస్ వల్ల జనరల్గా కామన్ ఫ్లూ అంటారు కదా, మామూలుగా నార్మల్ దగ్గు దగ్గర నుంచి సీరియస్ ఇన్ఫెక్షన్స్ అంటే సార్స్ మార్స్. ఒకప్పుడు ఇవి కూడా ఇప్పుడు మనకి కరోనా పాండమిక్ ఎలా వచ్చిందో అప్పట్లో సార్స్ మార్స్ కూడా పాండమిక్ అనేది ఉండేది. కాకపోతే అవి వచ్చిన టైంలో సోషల్ మీడియా అంతగా లేదు కాబట్టి జనానికి అంత అవేర్నెస్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ కరోనా వైరస్, దీన్ని ఇప్పుడు వచ్చిన పాండమిక్ ఏంటంటే నోవల్ కరోనా వైరస్ అంటారు. నోవల్ అంటే ఇది కొత్త రకమైన జాతి వైరస్లో. సో దీనికి సపరేట్గా ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. సో ఇదంతా కొత్త వైరస్ కాబట్టి కొత్తగా అన్నీ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. దానిలో లక్షణాలు ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ వయసు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎంతవరకు మోర్టాలిటీ ఉంటుంది, మోర్టాలిటీ అంటే డెత్ రేట్, మోర్టాలిటీ ఎంతవరకు ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఈ 3-4 monthsలోనే మనకి ఎవ్రీ మంత్ అప్డేట్స్ వస్తుంటాయి. ఫస్ట్లో వచ్చిన అప్డేట్లో ఇది అసలు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కాదన్నారు కొత్తలో, తర్వాత ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అన్నారు, ఆ తర్వాత డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటే నోట్లో నుంచి వచ్చే తుప్పర వల్ల వస్తుంది అంటున్నారు. ఆ తర్వాత 3 feet డిస్టెన్స్ ఉంటే సరిపోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ 6 feet పెంచారు. ఏంటంటే అప్డేట్స్ వస్తుంటాయి. అప్డేట్ ప్రకారం మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ టీవీలో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. దానివల్ల జనాలకి అవేర్నెస్ కన్నా భయం ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ అంత డేంజరస్ అయితే కాదు, అంత మోర్టాలిటీ రేట్ అయితే లేదు. ఒకప్పుడు మనకు ఇప్పుడు జనరల్గా జనాలు అందరికీ తెలిసింది, ఈ జనరేషన్లో స్వైన్ ఫ్లూ అందరికీ తెలుసు. స్వైన్ ఫ్లూ మోర్టాలిటీ 2015లో అవుట్బ్రేక్ వచ్చింది, అంటే ఎపిడమిక్ కానీ పాండమిక్ కానీ ఇండియాలో ఎక్కువ వచ్చింది. దాని మోర్టాలిటీ 6%. సో దీని మోర్టాలిటీ 3% ఇండియా మొత్తం మీద. దట్టు మన ఆంధ్రాలో చూసుకుంటే లెస్ దెన్ 2%. సో దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు, అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తే అది మనల్ని ఏమీ చేయదు. సార్, అసలు కరోనా లక్షణాలు ఏంటి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? కరోనా లక్షణాలు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరోనా లక్షణాలు అనేది ఇప్పుడు దాదాపు 2 months 3 months నుంచి మన ఇండియాలో, భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కానీ, న్యూస్ ఛానల్స్ వల్ల కానీ అవేర్నెస్ బాగా ఎక్కువ వచ్చింది. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే జ్వరము, పొడి దగ్గు, ఆయాసము, రొప్పు, ఈ 4 తెలుసు. కానీ మిగతా లక్షణాలు కూడా ఉంటాయి, అవి అంత ఎక్కువ ఉండవు. ఏంటంటే వచ్చిన 100 cases పాజిటివ్ వస్తే దాంట్లో 70% ఈ లక్షణాలతో వస్తారు. మిగతా 30% 20% ఏంటంటే జీర్ణకోశ ప్రాబ్లమ్స్, అంటే లైక్ డయేరియా, అంటే విరోచనాలు, వాంతులు కానీ, విరోచనాలు కానీ, పొట్ట నొప్పి కానీ, వీటితో పాటు కూడా వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎక్కువ టెస్టులు చేయడం వల్ల ఏసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళకి లక్షణాలే ఉండవు, కానీ వైరస్ వాళ్ళ బాడీలో ఉంటుంది. ఎందుకు వైరస్ ఉన్నా కానీ వాళ్ళలో సిమ్టమ్స్ ఎందుకు ఉండట్లేదు అంటే, ఈ కరోనా వైరస్ ఏంటంటే మ్యూటేట్ అవుతుంటుంది. మ్యూటేట్ అంటే దాని రూపం అది మార్చుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడైతే మ్యూటేట్ అవుతుందో దాంట్లో ఉన్న పవర్ తగ్గిపోతూ ఉంటుంది. జనరల్గా మ్యూటేట్ అయినప్పుడు దాంట్లో ఉన్న పవర్, సగం పవర్, ఒక 20% 30% తగ్గుతూ ఉంటుంది. సో బలహీన పడిపోతూ ఉంటుంది వైరస్ అనేది. సో మన ఇండియాకి వచ్చేసరికి మన అదృష్టం ఏంటంటే వైరస్ పవర్ తక్కువ ఉంటుంది. అందుకని ఏసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఏసిమ్టమాటిక్ కేసెసే కదా, మరి ఎందుకు ఇంత అవేర్నెస్, ఇంత లాక్డౌన్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎందుకు ఈ సోషల్ డిస్టెన్స్ చెప్తున్నారు, ఎందుకు అనేది ఈ ఏజ్ గ్రూప్ ఒక 30 to 40 years లోపల వచ్చిందంటే వైరస్, వాళ్ళలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత సిమ్టమ్స్ ఏం బయటకు కనపడవు, కానీ వాళ్ళలో వైరస్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా దగ్గినా, తుమ్మినా, వాళ్ళ నోట్లో కానీ కంట్లో కానీ వేలు పెట్టుకొని పక్కన ఎక్కడైనా టేబుల్ మీద పెట్టినప్పుడు పక్కన వాళ్ళు ఎవరన్నా కొద్దిగా ఏజ్డ్ పేషెంట్స్, ఒక 60 ఏళ్ళు 65 పైబడిన వాళ్ళు ఉండి, వాళ్ళలో ఏమైనా షుగర్ కానీ, బీపీ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ వల్ల వాళ్ళకి అటాక్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, ఈ పేషెంట్ సిమ్టమ్స్ ఉండవు, ఆ పేషెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఏసిమ్టమాటిక్ కేసెస్ కూడా డేంజరస్. అందుకని మెయిన్ జాగ్రత్తలు పాటించుకుంటే మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. జాగ్రత్తలు అంటే పెద్ద లిస్ట్ ఏమి ఉండదు దానికి. జస్ట్ 3: మాస్క్ ఒకటి, సోషల్ డిస్టెన్స్ ఒకటి, శానిటైజేషన్, హైజీన్. జస్ట్ దీని 3 ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయటం. శుభ్రంగా ఉంచుకుంటే వైరస్ అనేది మన జోలు రాదు, మన నుంచి ఇంకొకరికి రాదు.
జస్ట్ మేమందరూ డాక్టర్స్ అందరికీ తెలిసింది, అందరూ చెప్పేది ఒకటే, మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ ఒక 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, జేబులో దగ్గరలో ఒక శానిటైజర్ పెట్టుకోండి, గంటకు కానీ అరగంటకు కానీ హ్యాండ్ వాష్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వైరస్ పక్కన వాడికి ఉన్నా కానీ మీకు రాకుండా ఉంటుంది. సరే, కరోనాకి డయాగ్నోసిస్ ఏంటి? ఎలా ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, దాన్ని ఎలా కనిపెట్టాలి, దాన్ని డయాగ్నోసిస్ అంటారు. ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ మన వైరస్ ఒక మార్చ్లో మనకి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 100 to 110 days అయింది మన ఇండియాలో ఫస్ట్ పాజిటివ్ కేసు వచ్చి. అప్పుడు మనకి వైరాలజీ ల్యాబ్ అంటూ పెద్దగా ఏం లేదు ఇండియాలో. ఇండియా మొత్తం మీద చూసుకుంటే పూణేలో ఒక వైరాలజీ ల్యాబ్ ఉంది. అప్పుడు ఏమైనా సస్పెక్టెడ్ కేసు వస్తుందంటే వైరాలజీ ల్యాబ్ అక్కడ పూణేకి శాంపిల్ పంపిస్తే ఆ రిపోర్ట్ టెస్ట్ చేయడానికి ఇప్పుడు చేస్తున్న కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ ప్రొసీజరే మనకి మినిమం 3 to 4 hours పడుతుంది టైం. అది డయాగ్నోసిస్ మనకి దాని పాజిటివా నెగిటివా తెలియటానికి. సో శాంపిల్ ఇక్కడ పంపించి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మనకి అట్లీస్ట్ 4 to 5 days టైం పడుతుంది రిపోర్ట్ రావడానికి. అందుకే ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే జనాలందరూ ఎందుకు ఈ లాక్డౌన్ పెట్టారు అంటే ఒక వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి అని ఒకటే అనుకుంటారు. కానీ దీనివల్ల మన ప్లస్ ఏంటంటే ఒక ఇప్పుడు బెడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ వైరాలజీ ల్యాబ్స్ కానీ డయాగ్నోస్టిక్ కిట్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ అనేది తెచ్చి పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకోవడానికి ఈ టైం ఈ 2 months బాగా యూటిలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కేసెస్ మనకి సోషల్ డిస్టెన్స్ ఈ లాక్డౌన్ వల్ల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల పాజిటివ్ కేసెస్ అనేది చాలా తగ్గింది. మనం చూసుకుంటే యూఎస్లో కానీ యూకేలో కానీ రష్యాలో కానీ చూసుకుంటే ఒక 1 lakh కేసెస్, ఇప్పుడు ఇండియా ఈరోజు 1 lakh కేసెస్ వచ్చినాయి. వాళ్ళకి 1 lakh కేసెస్ రావాలంటే ఒకరికి యూఎస్లో అయితే 60 days వచ్చేసినాయి, రష్యాలో అయితే 90 days వచ్చింది. కానీ మన ఇండియాలో 110 days పట్టింది 1 lakh రీచ్ అవడానికి. అంటే వీఆర్ లైక్ 130 crore పాపులేషన్ ఉన్నా కానీ మనం 1 lakh కేసెస్ రీచ్ అవడానికి 110 days పట్టిందంటే మనం దాన్ని చాలా ఈ సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ ఈ మూడింటి వల్ల ఈ 3 చేయాలంటే మనం లాక్డౌన్ ఒకటే మార్గం. మన ఇండియాలో మనకున్న అడ్వాంటేజ్ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ మనకున్న పాపులేషన్ కంట్రోల్ చేయడానికి కానీ ఏదైనా ఇది ఒకటే మార్గం. కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల మనం కేసెస్ అనేవి చాలా వరకు కంట్రోల్ చేసుకోగలిగాము. అదేవిధంగా గవర్నమెంట్ కూడా హాస్పిటల్స్ అరేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు చూసుకుంటే మన ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ ఆంధ్రాలో కానీ ఒక కోవిడ్ హాస్పిటల్స్ అనేవి సపరేట్ పెట్టుకున్నారు. ఇన్ని బెడ్స్ ఉన్నాయి, కోవిడ్ కేసెస్కి ఇన్ని బెడ్స్ అరేంజ్ చేసాము, క్వారంటైన్ సెంటర్స్ పెట్టాము. ఇవన్నీ చేసుకోవడానికి ఈ 2 months అనేది బాగా యూటిలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు డయాగ్నోసిస్ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫస్ట్లో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదు. స్టార్టింగ్లో ఒక వైరాలజీ ల్యాబ్ ఒకటి పెట్టారు, ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత విజయవాడ, అనంతపూర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ అనేది ఈ 4 టెస్టులు చేస్తారు. ఆ తర్వాత ట్రూనాట్ టెస్ట్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు, అది కూడా మనము తయారు చేసుకునేది ఆ మిషనరీ కూడా. దానివల్ల ల్యాబ్స్ అనేది ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ల్యాబ్ అయిపోయింది. దాంతోపాటు ర్యాపిడ్ కిట్స్ కూడా వచ్చినాయి. ర్యాపిడ్ కిట్స్ అనేది వితిన్ 5 minutes మన రిపోర్ట్ తెలుస్తుంది. సో ఇన్ని డయాగ్నోస్టిక్ కిట్స్ ఉండటం, డయాగ్నోస్టిక్ లైక్ ఆర్టీపీసీఆర్ ఉంది, ట్రూనాట్ ఉంది, ర్యాపిడ్ టెస్ట్ ఉన్నాయి. సో వీటి వల్ల డయాగ్నోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. సార్, రాను కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ దీన్ని పూర్తిగా అరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పటికి రావచ్చు, మీరు ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వ్యాక్సిన్ అనేది ఇప్పుడల్లా రాదండి. కొన్ని న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూస్తున్నట్టు ఇక్కడ అమెరికాలో సక్సెస్ అయ్యారు, బ్రెజిల్లో సక్సెస్ అయ్యారు ఇట్లా చెప్తుంటారు. కానీ యాజ్ పర్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో శాంతా బయోటెక్స్ అనేది ఉంది. టోటల్ ఇండియాలో మన ఇండియా నుంచే ఇప్పుడు వరకు ఉన్న డిసీజెస్కి వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వరల్డ్ వైడ్ 70% వ్యాక్సిన్స్ మన ఇండియా నుంచే సప్లై అవుతాయి. కాస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట, చీప్ అండ్ బెస్ట్ ఇస్తారు. సో మొత్తం ఇండియాలో 7 labs ఉంటే దాంట్లో 4 labs హైదరాబాద్లోనే ఉన్నాయి. దాంట్లో ఒకటి శాంతా బయోటెక్స్లో మొన్న కొన్ని అక్కడ డాక్టర్స్తో మాట్లాడి కానీ అక్కడ ఉన్న కొద్ది రిలేషన్స్తో తెలుసుకున్నది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడల్లా రాదు, మినిమం 1 year పడుతుంది. సక్సెస్ఫుల్ అయ్యి ఇది కూడా ఇప్పుడు చేసే ప్రయోగాలన్నీ స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవుతే నెక్స్ట్ ఇయర్కి వ్యాక్సిన్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్కి రావచ్చు. ఆగస్ట్ సెప్టెంబర్ అంటున్నారు, అది రావడానికి మనకు హైలీ ఇంపాసిబుల్. మన లక్ బాగుండి అన్ని సక్సెస్గా ఫాస్ట్గా అవుతే రావచ్చు. మ్యాక్సిమం అయితే 90% నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్ వచ్చినా అది ఎంతవరకు ఎఫికసీ అంటే అది ఎంతవరకు పనిచేస్తుంది. మనం చూసుకున్న 2015 అవుట్బ్రేక్లో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు స్వైన్ ఫ్లూ కూడా వ్యాక్సిన్ ఉంది, కానీ దాని ఎఫికసీ 60%. అంటే 100 మందికి వ్యాక్సిన్ చేస్తే 60% ఇమ్యూనిటీ ఉంటుంది, మిగతా 40% ఎఫెక్ట్ మళ్ళీ పాజిటివ్ రావడానికి ఇన్ఫెక్షన్ అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎఫికసీ కూడా చూసుకోవాలి. సో వ్యాక్సిన్ ఒకటే వస్తే ఇంకంతా క్యూర్ అయిపోయింది, ఇంక ఈ కరోనా అనేది మనకి రాదు అని లేదు. వస్తే ఒక భరోసా ఉంటుంది అంతే.
ప్లస్ ట్రీట్మెంట్ కూడా ఈ లోపల ట్రీట్మెంట్ కూడా రావచ్చు. ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయి అమెరికాలో కానీ ఎక్కడైనా, ఇది మేము ఈ డ్రగ్ స్టార్ట్ చేసాము, ఇది వర్కౌట్ అవుతుంది. అన్ని ట్రయల్స్లోనే ఉన్నాయి, అన్ని షార్ట్ ట్రయల్స్. ఈ ట్రయల్స్లో 100 పేషెంట్స్, 500 పేషెంట్స్, 1000 పేషెంట్స్ మీద చూసి అది ఇది కన్ఫర్మేషన్ ట్రీట్మెంట్ అని చెప్పలేము. ఫస్ట్లో వచ్చినప్పుడు మనం అందరం చూసాం, ఎజిథ్రోమైసిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్నారు, అదందరూ తెలిసిపోయింది. మనం అందరం మెడికల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నాము. కానీ ఏమైనా కేసెస్ ఏం తగ్గినాయా? తగ్గవు. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్ కింద అదొక ప్రయోగం కింద స్టార్ట్ చేస్తారు. అది పనిచేస్తుందేమో అని చెప్పి ప్రయత్నం చేశారు అంతే. ఇప్పుడు రామ్సివిరిన్ అని కొత్తగా యాంటీవైరల్ డ్రగ్ ఒకటి అనుకుంటున్నారు, అది కూడా ప్రయోగ దశలోనే ఉంది. అది కూడా కన్ఫర్మేషన్ ట్రీట్మెంట్ కాదు. ఇవన్నీ ట్రయల్స్ అయ్యి బయటికి మనకి ట్రీట్మెంట్ రావాలంటే అట్లీస్ట్ 5 to 6 months పడుతుంది. ఇది డ్రగ్ రావాలంటే. వ్యాక్సిన్ రావాలంటే మినిమం 1 year టైం పడుతుంది. ఆ వ్యాక్సిన్ వచ్చే లోపల హెడ్ ఇమ్యూనిటీ అంటారు, హెడ్ ఇమ్యూనిటీ కూడా రావచ్చు. హెడ్ ఇమ్యూనిటీ అంటే అట్లీస్ట్ మనకున్న పాపులేషన్లో 30 to 40% పాజిటివ్ కేసెస్ రావాలి. అది సింటమాటిక్ అవ్వచ్చు, ఏసింటమాటిక్ అవ్వచ్చు. అంటే మనకున్న 130 crore పాపులేషన్లో 30 to 40 crores మెంబర్స్ పాజిటివ్ రావాలి. అలా వస్తే ఆల్రెడీ ఇంకా ఇమ్యూనిటీ అనేది బాడీలో పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది, నాకు హెడ్ ఇమ్యూనిటీ వల్ల నాకు యాంటీబాడీస్ ఉన్నాయి. సో పక్క పేషెంట్ వల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఒక షీల్డ్ లాగా ఉంటుంది, నా నుంచి ఇంకొకరు వైరస్ స్ప్రెడ్ అవ్వదు. దీన్నే హెడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది రావడానికి చాలా టైం పడుతుంది. దీని మీద ఎవరు హోస్ట్ పెట్టుకోకూడదు కదా. మనకున్న పాపులేషన్లో ఇంతమంది ఇప్పుడు 130 crores మంది వచ్చారంటే 2 to 3% మోర్టాలిటీ ఉన్నా కానీ సమ్ lakhs of people చనిపోతారు. సో వ్యాక్సిన్ వచ్చే వరకు మనం చేయాల్సింది ఒకటే, ప్రికాషన్స్ తీసుకోవడమే. సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ శానిటైజర్, హైజీనిక్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సార్ మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సడలింపులు ఇస్తున్నాయి, కొద్దిగా పీపుల్ కూడా బయట తిరుగుతూ ఉన్నారు. ఫ్యూచర్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? సిచ్యువేషన్ అనేది మరింత ఇంకా పాండమిక్గా ఉండొచ్చు, లేకపోతే మనం తగ్గుముఖం పడవచ్చు. ఇంకా లాక్డౌన్ అనేది ఇప్పుడు 4.0 అని చెప్పి మళ్ళీ ఇంకో 2 weeks ఎక్స్టెండ్ చేశారు. ఈ లాక్డౌన్ అనేది మనం వ్యాక్సిన్ వచ్చే వరకు మనం చేయలేము. చేస్తే మనం ఫైనాన్షియల్ క్రైసిస్లోకి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఇటు ఇండివిజువల్స్ పీపుల్ కూడా, ఏదైతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఏదైనా ఇప్పుడు వాళ్ళ స్కూలింగ్ చూస్తున్నాం, ఇది ఇట్లానే కంటిన్యూ చేయలేము. అలా అని చెప్పి లాక్డౌన్ కొద్దిగా సడలింపులు చేయడం వల్ల కేసెస్ పెరుగుతాయంటే డెఫినెట్గా పెరుగుతాయి. అది ఏసిమ్టమాటిక్ అదే నేను ఫస్ట్లోనే చెప్పాను, మన లక్ ఏంటంటే మనకి కొద్దిగా వైరస్ అనేది అంత పవర్ఫుల్ వైరస్ రాలేదు. ఈ మ్యూటేషన్ వల్ల కానీ ఏదైనా కానీ మనకి కొద్దిగా మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది. మనం చూసుకుంటే 10 lakhs పాపులేషన్, 10 lakhs అంటే 1 million అంటే 10 lakh పీపుల్లో చూసుకుంటే మన ఇండియాలో 73 పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి. దాంట్లో 50% ఫస్ట్ టాప్ స్టేట్స్ అందరికీ తెలిసిందే, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ఈ 4 స్టేట్స్లోనే అన్ని కవర్ అయిపోతున్నాయి. మిగతా చోట తక్కువే ఉంటుంది దాని ఎఫెక్ట్. సో మన ఆంధ్రలో మెయిన్గా చూసుకుంటే స్క్రీనింగ్ బాగుంది, అంటే టెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు. అట్లీస్ట్ ఆల్మోస్ట్ 2.5 lakhs టెస్ట్ చేశారు, అంటే పాజిటివ్ రేట్ 1.1% ఉంది. సో ఆల్రెడీ మన ఏసిమ్టమాటిక్ కేసెస్ అనేది ఆల్రెడీ మనం ముందలే వాళ్ళని సపరేట్ చేస్తున్నాం, క్వారంటైన్లో పెడుతున్నాం, ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపిస్తున్నాం. అంటే ప్రస్తుతం వరకు అయితే బాగానే ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా కేసెస్ పెరగచ్చు. ఇన్ కేసు పెరిగినా కానీ ఏసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోర్టాలిటీ డెఫినెట్గా 2 to 3% ఉంటుంది. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. వ్యాక్సిన్ వచ్చే వరకు వీ హ్యావ్ టు బీ, అంటే మనం ఇంకా దాంతో సహజీవనం చేయాల్సిందే. ఎందుకు ఇప్పుడు డెంగ్యూ ఉంది, డెంగ్యూ కూడా మోర్టాలిటీ 3%, 4% ఉంటుంది. అలా అని చెప్పి మనం బయటికి వెళ్ళకుండా ఉండట్లేదు. డెంగ్యూ ఒక్కోసారి అవుట్బ్రేక్ ఎపిడమిక్స్ వస్తుంటున్నప్పుడు మనం చేసుకుంటూనే ఉన్నాం. అప్పుడు ఎలా ఉందో సిచ్యువేషను ఈ స్వైన్ దీనికి కూడా అలానే ఉంటుంది. కాకపోతే అది మస్కిటోస్ ద్వారా వస్తుంది, ఇది మనిషి నుంచి మనిషి సంక్రమిస్తుంది. ఇది మనం అవాయిడ్ చేయాలంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ 2 మెయింటైన్ చేస్తూ మీరు ఎంతమంది గుంపున్నా కానీ ఈ 2 మెయింటైన్, ఒక మాస్క్ పెట్టుకుంటూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్ వాడుకుంటూ మీరు ఎక్కడైనా తిరగండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది చేసుకుంటే ప్రికాషనరీ, అంటే 100% నీకు వైరస్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నప్పుడు ఈ ప్రికాషన్స్ ఫాలో అవుతే 10 to 20% ఛాన్సెస్ ఉంటాయి. అంతకంటే చేసేది కూడా ఏం లేదు. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అంతే. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, సురేష్ మహల్ ప్రక్కన, చర్చి రోడ్, చీరాల. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.